ప్రపంచంలో నొప్పిని ఒక్కసారి కూడా కంప్లెయింట్ చేయకుండా సైలెంట్‌గా భరించేది కేవలం ఆడవాళ్ళండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది వుమెన్ సూపర్ హీరోయిన్స్ అండ్ పీరియడ్ వారియర్స్. ఎందుకంటే పీరియడ్ అనేది పెయిన్ బీట్స్ తోటి డీజే అన్నట్టు. నిజంగా అయితే ఈ పెయిన్‌ని మనము ప్రతి ఒక్క స్త్రీ ఎలాగ ఫేస్ చేయాలి అనేది మనం యుద్ధానికి పోయేటప్పుడు జనరల్లీ ఒక షీల్డ్ అండ్ ఒక తల్వార్ ఖడ్గాన్ని తీసుకొని వెళ్తాం కదా. అలాగే ఈ పీరియడ్ అనే యుద్ధంలో కూడా మనం గెలవాలి అంటే డెఫినెట్గా మనకు కూడా ఒక షీల్డ్ అను ఒక ఖడ్గం కావాలి. అవే పసుపు అండ్ అల్లం. అసలు అవి ఎలాగా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పసుపుని తీసుకోవాలి. పసుపుని తీసుకున్న తర్వాత దాన్ని వాటర్తో కలిపి ఒక టీ స్పూన్ పసుపులో కొన్ని వాటర్ వేసి ఒక ఉండల్లాగా చుట్టి ఆ గుళికలు మనం మింగగలిగేంత సైజ్ చేసుకొని అది మింగి తర్వాతకి జింజర్ టీని అంటే అల్లంని వాటర్లో బాయిల్ చేసి దాంట్లో కావాల్సితే మీకు తేనె లేకపోతే ప్లెయిన్గా అయినా తాగేసేయచ్చు. ఇలా చేయటం వల్ల మీకు పీరియడ్ పెయిన్ నుంచి డెఫినెట్గా మీకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే పసుపు అండ్ అల్లము ఈ రెండు కూడా న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనమాట. సో ఈ పసుపు అల్లం టీతో అన్నిటినీ చెక్ పెట్టొచ్చండి. ఎస్పెషల్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది అండ్ మూడ్ స్వింగ్ని కూడా. పసుపులో ఉండేటువంటి ఈ కర్క్యూమిన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ అది యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తుంది. సో పెయిన్ని తగ్గించడంలో 100% హెల్ప్ చేస్తుందండి. అండ్ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది, మూడ్ స్వింగ్స్ని అరికడుతుంది అండ్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఆ తర్వాత హార్మోనల్ ఈ చేంజెస్ వల్ల వచ్చేటువంటి పింపుల్స్కి కూడా మంచి పరిష్కారం. అండ్ ఈ రెండు కూడా న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అని ఆల్రెడీ చెప్పాను. ఉమెన్లో 70 to 80% మంది ఈ పీరియడ్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ ఉమెన్ ఈ చిట్కాలు 2 ఫాలో అవ్వండి. అల్లం అండ్ జింజర్ తోటి ఈ పెయిన్ని చెక్ పెట్టండి.